సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమా కావాలో ఫ్యామిలీ వాళ్ళు, ఫ్యాన్స్, న్యూట్రల్ అందరు వెళ్ళి టైంపాస్గా సినిమా వెళ్ళి చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. హైలైట్స్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫెంటాస్టిక్గా తీశారు. ఎలివేషన్స్, మ్యూజిక్ బాగా పడింది. బాలయ్య ఏజ్కి తగ్గట్టు బాగా ప్రాపర్గా ఎలా చూడాలనుకున్నారో అట్లా చూశారు సినిమా అయితే. కంప్లీట్ మాస్. సంక్రాంతి విన్నరే అనిపించేస్తుంది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళి చూడొచ్చు. స్టోరీ అలా ఉంది కాబట్టి సినిమా అయితే సూపర్. గేమ్ చేంజర్ కన్నా బాగుంది. ఇది కొంచెం మాస్ ఎంటర్టైనర్ కాబట్టి మాస్ క్లాస్ రెండు మిక్స్ ఉన్నాయి. అందరు బాగా చేశారు సినిమా అంతా. తమన్ హైలైట్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాకు. అంటే సెకండ్ హాఫ్ ఇంకా రొటీన్ స్టోరీ కానీ బట్ ఓకే, మధ్యలో ఎలివేషన్స్ ప్రాపర్గా ప్లాన్ చేశారు. ఆ స్టోరీ లేకపోయినా ఎమోషన్స్, ఒక శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్, అవన్నీ క్యారెక్టరైజేషన్ బాగా తీయడం వల్ల బాగుంది. 3.5. ఫైట్స్ నార్మల్గా ఉన్నాయి కానీ బట్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు మ్యూజిక్తో. టాలీవుడ్ ఒకవైపు, బాలకృష్ణ ఒకవైపు, బోత్ ఆర్ నాట్ సేమ్. హిస్టరీ రిపీట్. హైలైట్ మేడం, అసలు చాలా ఎక్సలెంట్ మూవీ. అసలు నెక్స్ట్ రీల్ ఏమవుతుందో తెలియదు. మరో సమరసింహారెడ్డి లేవండి. సెకండ్ హాఫ్ అయితే సమరసింహారెడ్డి రికార్డ్ బ్రేక్ చేస్తారండి. మేడం డబ్ల్యూడబ్ల్యూ సాంగ్ అయితే హైలైట్, స్టెప్లు అయితే సూపర్ అండి. 64 ఏజ్లో అయితే సూపర్. బాలకృష్ణ, జై బాలయ్య. మెన్షన్ హౌస్ బాటిల్ సూపర్. 4 గంటలకి తెల్లవారుజామున 1 గంట కూడా సీన్లు చేసిన రోజులు ఉన్నాయి. ఎలా కావాలో అలాగా. ఓకేనా, మీకు ఓకేనా, సాటిస్ఫై అని అంటారు. అలాగంటే ఆర్టిస్ట్ నేను చూడలేదని. సో ఓవరాల్గా చాలామందికి నచ్చని వాళ్ళకి నచ్చుతాడు, నచ్చి వాళ్ళకి నచ్చుతాడు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం చిన్నపిల్ల క్యారెక్టర్ బాగుంటుంది. ఎవరిది? పాప పర్ఫార్మెన్స్ బాగుందండి. అమ్మాయి చాలా బ్రహ్మాండంగా చేసింది. మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అమ్మాయి కథ మీద నడుస్తూ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ సినిమాకి ఏం కావాలో మాస్ మసాలా అండ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ లేదు అండ్ ల్యాగ్ లేదు. ఇంటర్వెల్కి ఒక 5 నిమిషాలు కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది, పర్వాలేదు. అది కూడా కొంచెం దృష్టికి పోద్ది అనుకోవచ్చు. ఈ సంక్రాంతికి విన్నర్ మాస్ హిట్ అయితే మాత్రం నాకు తెలిసి డాకు మహారాజా. ఇంకా వెంకటేష్ గారి మూవీ ఉన్నాయి, ఇంకా చాలా సినిమాలు ఉంటాయి, చిన్న సినిమాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనం పండక్కి 18-20 తారీఖు దాకా సరైన హిట్, సూపర్ హిట్ అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. మనం ఇప్పుడు అంటే ప్రతి సినిమా హిట్ అనుకోవచ్చు, కానీ క్లైమాక్స్లో 100కి 100 మార్కులు సంపాదించుకునేది ఏ సినిమా అనేది 20 తారీఖున డిసైడ్ అవుద్ది. ఓవరాల్గా రేటింగ్ అయితే 5కి 5 అండి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.